ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇతని దగ్గర కూడా ఉంది. ఇప్పుడేమంటారు? ఏంటి చామంతి, ఫండ్స్ కోసం మత్తు పదార్థాలు అమ్మడానికి కూడా రెడీ అయిపోయావా? ఇంతకు దిగజారిపోయావా నువ్వు? ఎంత తప్పు చేసావు చామంతి? ఏం మాట్లాడుతున్నారు? తనెందుకు అలా చేస్తుంది? అమ్మ రోజా, నిజమంటే తెలియకుండా నిందించకూడదు. ఇంకా ఏంటి హర్ష, నిజమేంటి అనేది తెలుసుకునేది? డబ్బులు అవసరం చామంతిది. డ్రగ్స్ దొరికింది తన ఫ్రెండ్స్ దగ్గర. తనే చేసిందనడానికి ఇదే కదా నిదర్శనం. చూసారా సార్ ఎలా జరిగిందో? మీరు ఇలాంటి అమ్మాయిని నమ్మారు. సార్, వీళ్ళు చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. వీళ్ళందరూ ఊహించుకొని అంటున్నవి, నా మీద కోపంతో అంటున్నవి. ఆహా, దొరికిన మత్తు పదార్థాలు ఏం చెప్తున్నాయో? నిజంగా మా పాకెట్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఇది ఎవరో కావాలని చేసిందే. ఎస్ సార్, నాకు అలానే అనిపిస్తుంది. నన్ను ఇందులో ఇరికించాలని చేశారని అనిపిస్తోంది. చాలే నోర్మోయ్. తప్పు చేసి ఇంకా తప్పించుకోవాలని చూడుకో. ఈ కాలేజ్ పరువుతో పాటు మా ఇంటి పరువు కూడా తీయడానికే నువ్వున్నావు. ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు? సార్, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి సార్. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి. పదమ్మా. సార్, తను అలాంటిది కాదు, వదిలిపెట్టండి. దొరికిన తర్వాత ఎలా వదిలిపెడతాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు దొరికారు సార్? తన దగ్గర మత్తు మందు దొరికిందా? వాళ్ళను కూడా తీసుకెళ్తాం, డోంట్ వరీ. సార్, వీళ్ళేం పాపం చేశారు సార్? వీళ్ళకేం తెలీదు. అప్పుడు నీకు తెలుసనే కదా మరి ఒప్పుకుంటున్నావుగా? అంతే కదా సార్. నోరు జారేసింది. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. నేనేం చెప్తున్నాను, మీరేం అర్థం చేసుకుంటున్నారు? సార్, ప్రూఫ్ లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? ఇలాంటి అమాయకుల్ని తీసుకెళ్లి నేరం మోపుతున్నారా? వాళ్ళని నేరస్తుల్ని చేస్తున్నారా? లా చదువుకుంటున్నావని నీ తెలివితేటలు నా దగ్గర చూపించకమ్మా. ఏదన్నా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోండి. పద.